నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కవిత గారి బెయిల్ అయితే ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. సో మరి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. అన్న నమస్తేనే. సో సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కవిత గారి బెయిల్ అయితే ఈరోజు రానే వచ్చింది. సో ఏం చెప్తారన్న ఈ సందర్భంగా? అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణగా నిలుస్తుంది. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. ఆ అత్యున్నత న్యాయస్థానము వాదోపవాదాలను విన్న తర్వాత, అనేక సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత ఈరోజు ఒక నిర్ణయాన్ని వెలువచ్చింది. నిర్ణయం ఏంది అంటే, కవిత గారు బెయిల్కు అర్హురాలు, వారి బెయిల్ను అడ్డుకోకూడదు అని చెప్పేసి వారు గౌరవ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక పెద్ద ఊరట అని చెప్పి మనం భావించవచ్చు. ఎందుకంటే అనేక నెలల నుండి ఈ కేసు మీద అనేక ఆరోపణలు కవిత గారు ఎదుర్కొన్నారు. కానీ దీన్ని మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా న్యాయస్థానంలో ఎదుర్కోవాలి, న్యాయ పోరాటం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించడము, 6 నెలల పాటు న్యాయ పోరాటం చేయడము, దాని అనంతరం ఈ తీర్పు రావడము నిజంగా ఇది హర్షణీయము. ఈ తీర్పు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం మీద ఫోకస్ చేయడానికి ఒక ఆస్కారాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ యొక్క రాచకాల మీద, వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, వైఫల్యాల మీద పోరాటం చేయడానికి కూడా బాటలు వేస్తుందని చెప్పి, పునర్వైభవం తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తాను. కానీ ఇంకోటి ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది బీఆర్ఎస్ బీజేపీలో విలీనంకి మొదటడుగే కవిత గారి బెయిల్ అని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తూ వస్తున్న పరిస్థితి. మన రాష్ట్రంలో కొన్ని రోజులు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటాడు, కొంతమంది కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. ఇవి ఏంటంటే రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు. ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు. అంత మేరకు బీజేపీ నష్టపోయింది, ఇటు బీఆర్ఎస్ కూడా నష్టపోయింది. అంటే సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఈ వాదనను తీసుకెళ్లేటప్పుడు ప్రయత్నం చేసింది. అంత మేరకు ఫలితం కూడా వచ్చేది. కానీ తర్వాత ఏం జరిగింది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందా? కాలే కదా. ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ మీకే అర్థమవుతుంది. ఉన్నదానికి ఒకటి మర్జర్ అన్నాడు, మళ్ళీ పొత్తు అన్నాడు, ఇప్పుడు అవగాహన అంటాను. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పి కాలం సమాధానం చెప్తుంది. ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారు. కాబట్టి దీని మీద తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి పాపం చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే 9 నెలల్లో ఇంత అబాసు పాలైనటువంటి ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఏదీ లేదు. కాబట్టి ఇంత అబాసు పాలైనాం కాబట్టి మళ్ళీ ఏదో వ్యాఖ్య చేయాలి. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి చెప్తే సరిపోతుంది. కొన్ని సెక్షన్స్ని మనం దూరం చేయాలనే ఒక దురాలోచన, దూరదృష్టితో వాళ్ళు చేస్తాను. అది సాధ్యం కాదు. వాస్తవం ఏంది అని గ్రహించేటువంటి శక్తి తెలంగాణ ప్రజలకు ఉంది. తెలంగాణ ప్రజలకు ఆ చైతన్యం ఉంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. కానీ ఒకటి ఏదైతే చూసుకుంటే, అటు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఢిల్లీ వెళ్ళి సంప్రదింపులు చేశారు కాబట్టి బెయిల్ జరిగింది. మేము ఈ బెయిల్ని ముందే ఊహించాం, ముందే చెప్పాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో ఏం చెప్తారు అన్నది? అరే ఇప్పుడు ఇది అర్థం పర్థం లేనటువంటి విషయం. నిజంగా అవగాహన ఉంటే, నిజంగా ఇంకేదైనా ఉంటే మరి ముందే బెయిల్ రావాలి కదా. 6 నెలలు ఎందుకు పడుతుంది? ఆడబిడ్డను 6 నెలల పాటు జైల్లో ఉంచుతారు అవగాహన ఉంటే. ఇది అర్థం పర్థం లేనటువంటి వాదన. అది జస్ట్ రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలుగానే మనం చూడాలి, అంతే. థ్యాంక్ యూ. సో ఇది చూసారు కదా. ఏదైతే చూసుకుంటే ఈ బెయిల్ న్యాయమే గెలిచింది, ధర్మమే గెలిచింది. సో ఎలాంటి తప్పులు చేయలేదు కాబట్టి కోర్టు కూడా తీర్పునైతే ఇచ్చేసింది అని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.